భారతీయ సినీ చరిత్రలో రామాయణం వెండితెరపై ఆవిష్కృతమవుతుందంటే ప్రేక్షకుల్లో ఉండే ఉత్కంఠే వేరు. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రణబీర్ కపూర్ రాముడిగా, మన సౌత్ బ్యూటీ సాయి పల్లవి సీతమ్మగా నటిస్తున్న ఈ సినిమా గురించి తాజాగా సీనియర్ నటుడు అరుణ్ గోవిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గతంలో బుల్లితెర రామాయణంలో రాముడిగా నటించి ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచిపోయిన అరుణ్ గోవిల్ రణబీర్ లుక్స్, పర్ఫార్మెన్స్ పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అరుణ్ గోవిల్ మాట్లాడుతూ, దేవుడి పాత్రలను పోషించటం సామాన్యమైన విషయం కాదు. ప్రేక్షకులు ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు పాత పాత్రలతో పోల్చడం సహజం. మనం దేవుడి పాత్ర చేస్తున్నప్పుడు చూడగానే ఆ దేవుడే దిగివచ్చాడా అన్నట్టుగా ఉండాలి. అందుకే ఈ పాత్రలకు లుక్స్ అనేవి చాలా ముఖ్యమని ఆయన వివరించారు. అలా రణబీర్ కపూర్ గురించి చెప్తూ, ఆడియన్స్ తెరపై మనల్ని చూడరు, ఆ పాత్రలో ఉన్న దేవుణ్ణి చూస్తారు. బహుశా దేవుడు నిజంగా ఇలానే ఉంటాడేమో అన్నట్లుగా మనం ప్రేక్షకులను ప్రభావితం చేయాలి. రణబీర్ కపూర్ ఆ విషయంలో సక్సెస్ అవుతాడు. జనం ఆయనలో దేవుణ్ణి చూస్తారని అరుణ్ గోవిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన రాముడి పాత్రల కంటే ఇది భిన్నంగా, ప్రభావవంతంగా ఉండబోతుందని ఆయన హింట్ ఇచ్చారు. నితేష్ తివారీ ఈ చిత్రాన్ని 2 భాగాలుగా రూపొందిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, కైకేయి మందరిలాగా లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్నారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఈ కథను విజువల్ వండర్గా తీర్చిదిద్దేందుకు చిత్ర బృందం పగలు రాత్రి కష్టపడుతోంది. అరుణ్ గోవిల్ లాంటి లెజెండరీ నటుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో రణబీర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.